ప్రస్తుతానికైతే మల్లాపూర్ మల్టీ స్ట్రీట్ జనప్రియ బస్ స్టాప్లో కొత్తగా సిద్ధమైన క్యాంటీన్ ఇది, మీల్స్ బూత్ ఇది. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ క్యాంటీన్గా ఇది ఓపెనింగ్ అవుతుందంట చెప్తున్నారు. చూడండి మల్లాపూర్ ఇది. అమ్మ మీరు ఇంతకుముందు మీరే ఉండేనా బూత్లో? మీదే ఉండేనా? ఇక్కడ బూత్ ఉండే కదా పాతది, మీరే కదా? ఇప్పుడు కూడా మీకే వస్తుందా వేరే వాళ్ళకి వస్తుందా? అదే ఇది ఎప్పుడు పెట్టినారు? ఇది 3 రోజుల్లో అవుతుందంట ఇక్కడ పెట్టి. చూడండి అన్నపూర్ణ క్యాంటీన్ కొత్తగా ఇప్పుడు కొత్త బూత్ పెట్టినారు ఇక్కడ మల్లాపూర్ జనప్రియ బస్ స్టాప్ దగ్గర. అమ్మ ఏంది ఎక్కువగా ఇస్తున్నారు ఈరోజు? ఎంత ఇది? 10 రూపాయలు. ప్రస్తుతానికి అయితే మేము 10 రూపాయలకి ఇస్తున్నది. హల్వా కూడా ఉందమ్మా దీని నెంబర్? ఇవాళ స్పెషల్ రేట్ అంటే ఇవాళ గురువారం అని స్పెషల్. ఇవాళ ఇప్పుడు 5 రూపాయల స్థలంలో మీరు 10 రూపాయలు తీసుకుంటున్నారు, ఎందుకని? అంటే ఇప్పుడు రెండా ఇవి? 2 అంటే 2 వేసుకున్నారు కాబట్టి ఎక్కువ కనబడుతుంది. ఒక్క కప్పు ఏదమ్మా? కప్పు చూపి అమ్మ, చూపేయండి ఏది? 5 రూపాయలు. అయితే ఈయనకి 2 కప్పులు వేస్తున్నారు. ఓకే, చూస్తున్నారు కదా, కొత్తగా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ. చూడండి మల్లాపూర్లో కొత్తగా క్యాంటీన్, ఇందిరమ్మ క్యాంటీన్. ఇందిరమ్మ పేరుతో ఇప్పుడు ఈ క్యాంటీన్లు ఏర్పడుతున్నాయి. చూడండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కాప్రా పరిధిలో 5వ డివిజన్ పరిధిలో ఇందిరమ్మ క్యాంటీన్ ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్ ఇది. గతంలో పాత స్థలంలో ఇది కొత్తది పెట్టినారు. ఇక్కడ ఓపెనింగ్కి సిద్ధంగా అవుతున్న ఇందిరమ్మ క్యాంటీన్ రెడీ. దీన్ని బట్టి ఆకలి ఎంత ఉన్నదో ప్రజల్లో మీరు గమనించవచ్చు. మధ్యతరగతి ప్రజల్లో ఆకలి ఏ విధంగా ఉన్నది దీన్ని బట్టి మీరు గమనించవచ్చు.